గుండెల రాగం నువ్వే పుచ్చుకో ఆడకు నాతో తోబుచి పెట్టకు ఏదో పైపేచి దోచినది దొరకదులే సొగసే దాచుకో నన్నే కాసుకో బుడుబుడు పుంసం గుట్టుగలంసం నాకే ఎత్తుకో ఆడకు నాతో దోబుచి పెట్టకు ఏదో పైపేచి కసిగా నా చూపు చూసి అతిగా నీ చూపు విసిరి ఆరాలు చూడకు వద్దని చెప్పకు వాయిదా వేయకు అలిగే నా ఈడు మరచి అడిగే నీ తోడు తెలిసి వేరాలు ఆడకు ఆరాలు తీయకు నేరాలు చేయకు కుడి కన్ను అదిరిందా మదిలో మనసే ముదిరిందా అరే గుడు గుడు కుంసం గుండెల రాగం నువ్వే పుచ్చుకో ఆడకు నాతో దోబూచి అటుపోతే ఉందో బూచి ఎదరే అత్తారి ఇల్లు ఎదలో కూర్చుంది ముళ్ళు నీ పాట మానుకో నా పల్లవందుకో పంతాలు ఎందుకో ముసిరే ఊరోళ్ళ కళ్ళు అసలే ఆ కళ్ళు పుళ్ళు వయ్యారి తోటలో ఉయ్యాలలోగుతూ సయ్యాటలాడుతూ కథ నాకు తెలిసింది వయసే మనసై పిలిచింది గుడుగుడు కుంసం గుట్టుగలంసం నాకే ఎత్తుకో ఆడకు నాతో దబుచి లా 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 లా. బాయ్ 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 ఏడుకోండు అందులో ఉన్నవి కొండరాళ్ళు అసలు వస్తువులు ఇక్కడ ఉన్నాయి చూసుకు వస్తా ఇట్స్ ఆల్ రైట్ మై సన్, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను దెబ్బతీయాలనుకున్న మనిషినే నువ్వు మాయ చేసి మట్టి కనిపించావు. ఐఎమ్ వెరీ గ్లాడ్. కానీ నీ మీద నిఘా వేసి నిన్ను మాయ చేయాలని చూసిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోపోవడం డాడీ. ఆ అమ్మాయి ఆ మహాజన్ గారి ప్రయోగించిన అస్త్రమే. ఆడదు కాబట్టి వదిలేశాను. లేకపోతే మక్కిలు ఎరుకొట్టి మహాజన్ గారికి మన ప్రెజెంటేషన్ గా పంపించేవాడిని. అఫ్ కోర్స్, ఒకవైపు నుంచి మహాజన్ మనల్ని ఎన్నో విధాలుగా సాధించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ శంకర్ అనే ఇన్స్పెక్టర్ ని స్పెషల్ ఆఫీసర్ గా ఈ ఊళ్ళో పోస్ట్ చేసింది. శంకర్ మా కొత్త ఇన్స్పెక్టర్ సంగతి తెలియక మాట్లాడతాం. చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అయినా ఈ లక్ష్మీదేవి దగ్గర అందరూ దాసోహమే పోలీస్ బాబు. చేసేది దొంగ వ్యాపారమే కాకుండా చెకింగ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? సారీ సార్. నీ షాపులో ఉన్న ఏ ఒక్క వస్తువుకి ఎక్సైజ్ డ్యూటీ కట్టలేదు. ఒక్కదానికి కూడా కస్టమ్స్ రసీదు లేదు. అంటే ఇవన్నీ ఎవరో స్మగ్లర్స్ దగ్గర కొన్నదేగా? కమ్ ఆన్ టెల్ మీ, ఈ వస్తువులు నీకు ఎవరు అమ్మారు? తెలియదు సార్. తెలియకుండా వాళ్ళ దగ్గర ఈ వస్తువులు ఎలా కొన్నావు? వాళ్ళ పేర్లు ఏమిటి? దొంగ సరుకు అమ్మేవాళ్ళు దొంగ పేర్లే చెబుతారని తమకి తెలుసు కదా సార్. ఐ సే
పోనీ వాళ్ళ పోలికలు ఏమైనా చెప్పగలవా? చీకటి చాటున రకరకాల మారువేషాల్లో వస్తారు. వాళ్ళ పోలికలు ఎలా చెప్పగలను సార్? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, ఈ షాపును సీజ్ చేయండి. కానిస్టేబుల్, ఈ షాపుకి సంబంధించిన వాళ్ళందరికీ సంఖ్యలు వేసి లాక్కురండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాజశేఖర్. ద సోల్ ప్రొపరేటర్ ఆఫ్ హోటల్ జలంధర్ అండ్ సన్ ఆఫ్ జనార్దన్ ద గ్రేట్. నా గురించి అప్పుడే తెలుసుకున్నారే? మీలాంటి పెద్ద మనుషుల గురించి తెలుసుకోవటం మా డ్యూటీ. బై ద బై, ఐఎమ్ శంకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ సిన్సియర్ డ్యూటీని మెచ్చుకుని ప్రభుత్వం కింద సంవత్సరం గోల్డ్ మెడల్ సత్కరించింది. ఈ ఊళ్ళో స్మగ్లింగ్ యాక్టివిటీని అరికట్టడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు. రైట్? నా గురించి అప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారన్నమాట. మీలాంటి గోల్డ్ మెడలిస్టుల గురించి తెలుసుకోవడం నా హాబీ. అయితే మన ఇద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాతే కలుసుకున్నాం అన్నమాట. ఆఫ్ కోర్స్. మీ పోలీసులు నేరస్తులతోనే ఆడుకుంటారు అనుకున్నాను. క్లబ్కి వచ్చి షటిల్ కాక్ కూడా ఆడతారనుకోలేదు. ఏం చేయమంటారు? చట్టంతో ఆడేవాళ్ళు దొరకనప్పుడు విసుగు పుట్టి రిలీఫ్ కోసం ఈ ఆట ఆడుతూ ఉంటారు. మరి ఇంకా ప్రారంభించలేదే? ఏది, మనం కలుసుకుంది ఇప్పుడేగా. అంటే మీ ఆట నాతో ప్రారంభించాలనా? హే, భయంగా ఉందా? అది జన్మకి లేదు. ఇలాంటి పోలీస్ ఆఫీసులతో ఆడుకోవడం నాకు అలవాటే. అదే ఈ కోర్టులో. అంటే ఆటలో మీకు చాలా అనుభవం ఉందన్నమాట. అయితే మీతో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? కమాన్ కమాన్ కమాన్. కేర్ఫుల్. బ్యాలెన్స్ తప్పి నా కోర్టులోకి వచ్చారు. పై ఎత్తి వేసేటప్పుడు తప్పదులే. కమాన్ కమాన్. సారీ, ఇట్స్ ఆల్ రైట్. విక్టరీ ఇస్ మైన్. ఈ రోజు మీది, రేపు నాది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ దారి వేరు, నా దారి వేరు. అదే, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి, నేను రైట్కి వెళ్ళాలి. See you, bye-bye. ఎవరా? రాని, మామూలు రాని. ముస్తేస్తున్నావా? ఒక్క రూపాయి ఇస్తావరా? రోజు ఈ ఒక్క రూపాయి ఇవ్వడానికే ప్రాణం సాలుస్తుంది బాబు. తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం. 3 రూపాయలు తక్కువ ఇచ్చావా ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వలేను. బాబు 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 బాబు, నా కడుపు కొట్టొద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. చూడండి బాబు, ఈ దారుణం. రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా, మీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా? నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తాను రా. నీకు ఇవ్వాల్సిన ఇచ్చే వెళ్తాను.
తదాస్ బాబు. ఇదిగో ఈ డబ్బుతో కొత్త బండి కొనుక్కుని వ్యాపారం చేసుకో. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. జ్యోతి, చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు. కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావో